హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు డ్రెస్ స్టిచ్చింగ్ చెప్పబోతున్నాను. నేను అక్కడ వచ్చేసి ఫ్రంట్ లోతు కోసము మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని అది కట్ చేసేసుకుంటున్నాను. మీకు కటింగ్ వీడియోలో చెప్పలేదు కదా. సో ఫ్రంట్ లోతు అనేది మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఫస్ట్ నెక్ అటాచ్ చేసేసుకోవాలి. మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. లైనింగ్కి దానికి మెయిన్ పార్ట్కి లైనింగ్కి టక్స్ పెట్టుకొని నెక్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని చూసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎంబ్రాయిడరీలో. ఫస్ట్ నెక్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత టక్స్ పెట్టుకొని ఆ లైనింగ్ని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నెక్ కుట్టుకోవాలి. మిగిలిన క్లాత్ కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకొని ఆ లైనింగ్ క్లాత్ని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకొని వెనక్కి తిప్పేసుకోవాలి. ఆ నెక్ తిప్పేసుకున్న తర్వాత అక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి. తిప్పేసుకున్నాక క్లియర్గా పట్టుకొని నెక్ దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి. నీట్గా పెట్టేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఒక కుట్టేసుకున్న తర్వాత నెక్ దగ్గర కుట్టేసుకొని వెనకాల లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. ఎగుడు దిగుళ్ళు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు ఆ లైనింగ్ మొత్తం నీట్గా చూసుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు అటాచ్ చేసేసుకోవాలి.
మొత్తం లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. మిగిలింది మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇంకో పార్ట్ ఉంటుంది కదా, ఇంకో డ్రెస్ పీస్ ఉంటుంది, ఇంకో పీస్ ఉంటుంది కదా, అది మనము నెక్ మార్కింగ్ అనేది మనం కటింగ్ చేయలేదు కాబట్టి షోల్డర్ మార్కింగ్ చేసుకొని నెక్ ఎంతైతే మనం ఇందాక పెట్టుకున్నామో ఆ నెక్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా స్కేల్తో కొట్టుకొని రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇందాక ఎలా అయితే ఫస్ట్ మెయిన్ పార్ట్ మీద లైనింగ్ పెట్టేసి లైనింగ్ తిప్పేసుకోవాలి. నెక్ కుట్టేసుకున్నాక లైనింగ్ తిప్పేసుకొని టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకొని లైనింగ్ తిప్పేసి నెక్ మీ దగ్గర ఒక కుట్టు వేయాలి. అలా సేమ్ ఇందాక ఎలా అయితే చేసుకున్నామో నెక్ ఇది కూడా అంతేనండి. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇందాక ఏ విధంగా నెక్ కుట్టుకున్నామో సేమ్ అంతేనండి. కుట్టుకున్న తర్వాత దాని మీద ఒక కుట్టు వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్ పార్ట్ మీద లైనింగ్ పీస్ పెట్టేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఉన్న సైడ్ కుట్టు వేసేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ని తిప్పేసేసి అక్కడ ఒక కుట్టు 2 కుట్లు వేసుకోవాలండి. అటు చివర ఇటు చివర. ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా కుట్టు వేసాక లైనింగ్ మొత్తం మెయిన్ పీస్కి అటాచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అటాచ్ అండి. షోల్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి మనము. ఫస్ట్ ఉన్నదేమో మెయిన్ మెయిన్ సైడ్ ఉండాలి. కింద ఉన్నదేమో మెయిన్ సైడ్ ఉండాలి. పైన ఉన్నది కదా, పైన ఉన్నదేమో
రాంగ్ సైడ్ అంటే లైనింగ్ సైడ్ ఉండాలి షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు, అప్పుడే మీకు సరిగ్గా వస్తుంది. ఇలా షోల్డర్ అటాచ్ చేసేసుకున్నాక హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. కొంచెం 2 కుట్లు వేసుకోవాలి షోల్డర్కి అనేది, ఎందుకంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, కొంచెం గట్టి కుట్టు వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేవి మనము కరెక్ట్గా చూసుకొని ఫ్రంట్లో తీసుకొని హ్యాండ్స్కి అప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ ఎటు సైడ్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి ఫ్రంట్లో తీసేసుకోవాలి. మధ్యలో ఒక టక్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి, మధ్యలో పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రంట్లో తీస్తున్నాను. ఇక్కడ ఒక టక్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మెయిన్ టక్ ఫస్ట్ పెట్టిన టక్ నుంచి కరెక్ట్గా పెట్టేసుకొని అక్కడి నుంచి ఫస్ట్ కొట్టేసుకోవాలి. హ్యాండ్ సరిపోతుందా లేదా అని నేను ఒకసారి చెక్ చేసేసుకుంటున్నానండి. సరిపోతుంది కాబట్టి నేను మొత్తం రౌండ్గా కుట్టు వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఎక్కువగా లాగకండి, కింద పీస్ కానీ పై పీస్ కానీ. కింద పీస్ అయితే అసలు లాగొద్దు, చిన్న చిన్నగా జరుపుకుంటూ వెళ్ళిపోయి కుట్టు వేసేసుకోండి. ఇలాగే సేమ్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కుట్టు వేసేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కుట్టడం అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 పెట్టానండి. ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టాను. తర్వాత చెస్ట్ ఏమో ఆర్మ్ రౌండ్ దగ్గరే కొలుచుకుంటాము. వేస్ట్ వచ్చేసి 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటాము. కట్స్ వచ్చేసి 22 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటాము. ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేదా, చెస్ట్ అవన్నీ సరిపోయినాయా లేదా ఒకసారి సేమ్ మనం మార్కింగ్ చేసేసుకొని అక్కడ కుట్టు వేసుకోవాలి. వేస్ట్ మార్కింగ్ చేసుకోవాలి, కట్స్ దగ్గర కొంచెం మార్కింగ్ చేసుకోవాలి.
వేస్ట్ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. 14 ఇంచెస్ దగ్గర మధ్యలో పెట్టుకున్నాం కదా, ఎంత కావాలో మనకి అంత మార్కింగ్ చేసేసుకోవాలి 2 సైడ్లు. తర్వాత కట్స్ దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. అలా స్ట్రైట్గా గీసుకుంటూ షేప్ గీసుకోవాలి. కట్స్ ఎక్కడి వరకు వస్తాయో చూసుకొని అక్కడ కూడా మనం సైజ్ అనేది చూసుకోవాలి. అక్కడికి పెట్టేసుకున్నాం కదండి మార్కింగ్. అక్కడ కొంచెం ఎక్కడైతే కట్స్ వస్తాయో అక్కడ ఆపేయాలి కాబట్టి కుట్టు అనేది కుట్టడము ఆపేసేసి అక్కడ కొంచెం గట్టి కుట్టు వేయాలి. కట్స్ అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా సేమ్ కుట్టుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ హిప్ దగ్గర కట్స్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ అనేది గట్టి కుట్టు వేసుకోవాలండి. గట్టి కుట్టు కంపల్సరీ వేసుకోవాలి. గట్టి కుట్టు అంటే ఏం లేదండి, 2-3 సార్లు వెనక్కి ముందుకి తిప్పండి, అదే గట్టి కుట్టు అంటే. ఇలా ఇంకో సైడ్ కూడా మనం గీసుకున్న విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా మన లూజ్కి తగ్గట్టు అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత మీరు 2-3 కుట్లు ఎక్స్ట్రా పక్కన యాడ్ చేసేసుకోవాలి. నాకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను మీకు చూపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే ఫ్రెండ్స్, డ్రెస్ అనేది చాలా ఈజీ. కట్స్ పార్ట్ అనేది నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు క్లియర్గా చూపిస్తాను కట్స్ ఎలా పెట్టుకోవాలనేసి. ఈ వీడియోలో చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి పెట్టలేకపోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.